విద్యారణ్యం గురుకుల పాఠశాలను అక్కడికి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. कल्पाय नमः कराय नमः कृष्णपिंगलाय नमः ब्राह्म्ये नमः नारायण्ये नमः रौद्र्ये नमः. అమ్మా చూడండి 120 గోమాతలు ఉన్నాయమ్మా చూడండి. హాయ్ అండి, హాయ్ చెప్పండి మా వ్యూవర్స్ కి. హాయ్ అమ్మా, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? చంద్ర విద్యారణ్యం గురుకుల పాఠశాలను అక్కడికి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. అక్కడికి వెళ్తున్నా చదువుకోవడానికి కాదు, ఏదో పూజలు చేసుకోవడానికి. గో పూజ హోమం అన్ని ఉన్నాయంట, వన భోజనాలు అంటే అక్కడ వాళ్ళు అక్కడ మొత్తం దైవ దర్శనం చేసుకోవచ్చు. మామూలుగా వన భోజనం కాదు, గో పూజ అన్ని ఉన్నాయంట. ఉసిరి చెట్టు కింద దీపాలు వేయించుకుంటాం. మళ్ళీ మొన్న పెట్టారుగా అమ్మ అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇది ఇంకో గ్రూప్ అనమాట. బయటకు వెళ్తున్నాం, ఓకేనా? రుద్రాభిషేకం, గోపూజ, ఇక కమ్ము చాలా ఉన్నాయి. ఆటలు పాటలు అందరూ వస్తున్నారా? అందరూ చూడండి. ఏంటి స్వర్ణ అమ్మ కనపడుతున్నారమ్మా, మీరే ఎక్కువ కనపడుతున్నారు. చాలా బాగుంటుందండి అట్మాస్ఫియర్. అందరూ ఎంజాయ్ చేయండి. ముందు ఏవి పువ్వులు కాయలు తెంపకుండా చక్కగా ఎంజాయ్ చేయండి. భక్తితో అన్ని చూసుకోండి. చాలా బాగున్నాయి. కన్స్ట్రక్షన్ ఏరియాకి ఎవరు వెళ్ళకండి, వాళ్ళు చెప్పారు మరి జాగ్రత్త. చక్కగా ఎంజాయ్ చేసి వద్దాం. ఓకే. धावते सर्वनापतये नमः नमः सहमानाय निर्यातन आव्याजनीनां पतये नमो नमः सुभवाय निशङ्गिने सेनानां पतये नमो नमो निशङ्गिने इष्टिमते तस्कराणां पतये नमो नमो जानां पतये नमो नमः इषमध्योधन् भाविध्यश्च वो नमो नमः तन्वालेभ्यः प्रचुदतानेभ्यश्च वो नमो नमः आयच्छन्यं प्रजन्यश्च वो नमो नमो स्यर्भ्यो विद्यश्च वो नमो नमः आसीनेभ्यश्च समध्योदाग्रश्च वो नमो नमः विश्वाभूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेढुषे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरात्मयोर्ज्याम् याश्च ते हस्तैषवः पराता भगवोपा अवतत्यधनस्त्वगुं सहस्राक्षशुते शुते निशीर्य शल्यानां मुखा शिवोऽनुः सुमना भव विज्जन्धनकपर्दिनो विशल्यो बाणवागुं उत नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे तमयो भवेत नमः शङ्कराय तमयस्कराय नमः शिवाय च शिवतराय च नमस्ते అందరూ అక్షంతలు తీసుకోండి. అందరూ చంద్రులు చెప్పండి. సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే
సమస్త దేవత గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే శుభతిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సిద్ధ్యర్థం జనానాం ప్రాణిషు పరస్పరంచ సద్భావనార్థం విశ్వస్య గోమాతుః జయార్థం జనానాం సుఖశాంత సమృద్ధ జీవనార్థం చింతిత సకల మనోభీష్ట సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన సవత్స గోమాత్రే భోజనం కరిష్యే चंडिकायै नमः सर्वज्ञाय नमः सर्वलोकेश्वर्यै नमः सर्वकर्मफलप्रदाय नमः सर्वसिद्धिप्रदाय नमः पुण्याय नमः देवाय नमः योनिजाय नमः भूमिजाय नमः निर्गुणाय नमः आधारविज्ञे नमः अनिजाय नमः अनिश्वर्ये नमः निर्गुणाय नमः सर्वनिवर्धिन्ये नमः निराहाराय नमः महामात्रे नमः कोटिसूर्यप्रभाय नमः देवताय नमः वह्निरूपिण्ये नमः तदेर्षे नमः वर्णरूपिण्ये नमः गुणाश्रयाय नमः गुणमयाय नमः गुणत्रयाय नमः गुणत्रयाय नमः कल्पाय नमः कराय नमः कृष्णपिङ्गलाय नमः ब्राह्म्ये नमः नारायण्ये नमः रौद्र्ये नमः अनन्ताय नमः नत्याय नमः दुर्लभरूपिण्ये नमः सरस्वत्यै नमः सर्वागताय नमः सर्वाभीष्टप्रदाय नमः सवत्साये गवे नमः नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि वनस्पत्युद्भवे सवत्साये गवे नमः उपमाप्रापयामि सूर्ये ज्योतिः साक्षात् समर्पयामि नैवेद्यं यावोमि कृतये सन्तो प्रवाह मध्ये वसाम्यहं गावः स्वर्गस्य सोपानं गावोधन्याः सनातनाः सर्वे एवाः धनुष्याः साधेनुः सवत्सायि तदे नमः प्रदक्षिण नमस्काराणि समर्पयामि అంతే అంతే సర్వజనాలు బాగుండాలి. అందరు తీసుకున్నారా అంతే పాప వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవితలింగం వివర్జితలింగం వినాశకలింగం సత్ప్రణమామి సదా శివలింగం పూజితలింగం వినాశకలింగం పరమాత్మకలింగం సత్ప్రణమామి సదా శివలింగం
చూడండి అమ్మ, అమ్మ బేడ వాయిస్తున్నారు. అదే దాని మీద పడిపోయింది అమ్మ చీర. రాజశ్యామల అమ్మవారు ఆవిడ అక్కడ ఉంటే చుట్టూ వేద పాఠశాల వస్తుంట చుట్టూ కడతాను. ఇప్పుడే రెడీ అవుతున్నాయి. దీని గురించి ఇంకా తెలీదు. నేను తెలుసుకున్న తర్వాత ఇప్పుడే మీకు చెప్తా. విషయం అంతా తెలుసుకుంటా. ఓకేనమ్మా? ఇదిగో చూసారమ్మా, శ్రీమతి కొండూరు శాంతమ్మ స్మారక ఆచార్య సదనం. చూసారమ్మా, విద్యారణ్యం ఊరి పేరు, విద్యారణ్యం దీని పేరు. చూసారమ్మా, అక్కడ ఇంకొక 2 years తర్వాత వస్తే మొత్తం చాలా బాగా ఉంటుందమ్మా. ఇక్కడ ఇప్పుడే రెడీ అవుతున్నాయి అన్నీ. ఇగో చూడండి ఆ గుళ్ళు. అదిగో వెలగపళ్ళు చూడండి అమ్మా, వెలగపళ్ళు చూసారా? స్వామి ఏ శరణం స్వామి. ఈ భగవంతుల అనుగ్రహం. ఈరోజు కరెక్ట్గా వేదం చదివే పిల్లలు భోజనాలు చేస్తుంటే వచ్చా స్వామి. అందరూ వేదం చదివే పిల్లలు, బాలలు కానీ భోజనాలు చేస్తున్నారు. కన్నుల పండుగగా ఉంది. ఇలా చూడటం నేను ఫస్ట్ టైం. అంత బాగుందో. చెరుకు తోట ఇది వరి కంకులు చూడు ఎలా పడిపోయినాయా. కోతకు వస్తారు ఇక. పల్లెటూరు వెళ్ళినట్టు కనిపిస్తుంది. కోతకు వచ్చేసినాయి, కంకులు పడిపోయినాయి. వర్షాలు వచ్చినాయి కదా, అట్లా వదిలినాయి. అదే అవన్నీ చింతకాయలు. ఎక్కడికి వస్తాం మన చెట్లు మన వల్ల అవుతాయి. ఇక్కడైతే ఒకటి ఒంటికాల మీద నిలబడింది. అన్ని ఒంటికాల మీద నుంచొని వచ్చాయి. చెట్టు మీదకి ఎక్కింది. నీళ్ళు కూడా నెరదాగుతుంది మొత్తం ముంచేసి. ఎలా వచ్చేస్తుందో చూడండి, ఎట్లా ఈతుందో. ఇదిగో చూసారమ్మా వెలక్కాయలు. చూసారమ్మా ఈ మర్రి చెట్టు ఓడలు కూడా కలిసిపోయినాయి. ఇట్లా అదిగో ఇవన్నీ 100 సంవత్సరాల నాటి అంట. మరి రైతులు కాబట్టి ఈ స్థలం ఆయనకి తెలుసు. 7 ఎకరాలు ఎంతారటమ్మా ఇది. ఇది ఆయన దీనికోసమే ఉపయోగించారు. చూసారా? అది అమ్మా చూడండి, 120 గోమాతలు ఉన్నాయమ్మా. చూడండి చూడమ్మా, అటుకాటికి అడ్డాలు కట్టేసి చక్కగా దేనికి దానికే వీటికి మేతకే అర్రలు కట్టేసి చక్కగా ఉన్నాయి. ఇదిగో చూడమ్మా, మా అందరికీ ఆశీర్వచనం ఇస్తారట. ఇవ్వండి రమ్మనండి. హలో పెట్టించండి.
అమ్మ ఇప్పుడు చదివింది యజుర్వేదం ఋగ్వేదం అంట. ఈ పిల్లలు ఇప్పుడు మన గురించి చదివారు కదా, అది ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళ క్లాస్ టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఓకేనమ్మా. ఇప్పుడు మాకు మన భోజనాలు రెడీ అయింది, అన్నీ రెడీ చేశారు, వెళ్దాం భోజనాలు. అమ్మ ఇది చెప్పలపల్లి విద్యారణ్యం గురుకుల పాఠశాలలో 100 మంది పిల్లలు ఉన్నారమ్మా, 100 మంది పిల్లలు ఉన్నారు. 7 acres అది. అందుకని ఇక్కడికి వచ్చాం. ఇంకా 2 years తర్వాత వస్తే చాలా బాగా రెడీ అయిపోద్ది అంతా. పోనీ ఒక 2 yearsకి వస్తే మొత్తం రూములు కూడా చాలా వేశారు, ఇక్కడ ఉండొచ్చు కూడా. ఈ 7 acresలో 33 crores 33 crores అంటమ్మా. ఇది ఎస్టిమేషన్ వేశారంటే ఇప్పటికీ 9 crores అయిందంట. ఇంకా 24 crores పని ఉంది. అంటే చూడండి ఎంత పని ఉందో. ఇది చూసారమ్మా, అన్నీ చూసి వచ్చేసాం కదా మేము. ఈగో వచ్చేసినాయి, ఇది చూసారా, రెడీ చేశారు. భోజనాలన్నీ రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు అందరికీ ఇక్కడ వన భోజనం అన్నమాట. భోజనాలు అయిన తర్వాత కాసేపు అటు ఇటు కూర్చొని ఒక 4 గంటల గట్ట బయలుదేరి వెళ్ళిపోతాం. వంటలు అన్నీ సూపర్గా భోజనాలకి, కార్తీక మాసం వన భోజనాలకి రెడీ అయ్యారు. ఇస్తళ్ళతో రెడీ. ఒక్క ఇస్తళ్ళు అంట, చూసారా, ఇలాంటి వాటిలో తినమని చెప్తున్నారు కదా మీరు. వీళ్ళు చూడు చక్కనే పెట్టారు ఇక్కడ. ఎంత గట్టిగా ఉంది, ఎంత ఆహారమైనా పెట్టుకోవచ్చు, ఏం చెక్కు చెదరదు. అదిగో బ్యాండ్ మేళ వాయిస్తున్నారు చూడండి. నేను కూడా ఒక ఇస్తరు తీసుకుని బ్యాండ్ మేళ వాయించి కూడా తింటా. పర్వాలేదు, లైన్లో ఉండండి. కదులుతారు వడ్డించుకోవాలి కదా. అమ్మ అందరికీ నమస్తే. భోజనం బాగుండిందా? చాలా బాగుందండి, చాలా బాగుంది. స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకున్నారు. గోపూజ చేసుకున్నాం. విద్యారణ్యం అనే పేరుతో ఒక గురుకులం. చదువులు మన భారతదేశంలో గురుకులంలో ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లవాడికి గురువు గారిని అప్పచెప్పటం ఒక నియమంగా, వాడు ప్రయోజకుడు అయ్యేంత వరకు గురువు గారి దగ్గర ఉండి చదువు నేర్చుకోవటం, అంటే విషయం నేర్చుకోవటం, జ్ఞానం నేర్చుకోవటమే కాకుండా వినయము, విధేయత, సంస్కారము, విలువలు ఇవన్నీ కూడా నేర్చుకునేటువంటి ఒక సంప్రదాయం మన దేశంలో ఉండేది. మహాభారతం సీరియల్ చూసామనుకోండి, దాంట్లో వాళ్ళందరూ గురుకులంలో అభ్యాసం చేసేవాళ్ళు అని చూసేవాళ్ళం కదా. అట్లానే రామాయణంలో కూడా రామనదులు కూడా అలాగే గురుకులంలో చదువుకున్నారు అని తెలుసు మనకి. ఇలాగా మన దేశంలో గురుకులం అనే శబ్దానికి అర్థం ఏంటంటే గురువు గారి ఇల్లు అని అర్థం. గురువు గారి దగ్గర ఉండాలి, ఆయన సేవ చేస్తూ చదువుకోవాలి. చదువు అనే దాంట్లో ఫీజు లేదు మన దగ్గర. చదువు ఎలా వస్తుందంటే గురువు గారు సేవ చేస్తే వస్తుంది అంతే. గురు శుశ్రూషయ విద్య అంతే. ఫీజు, అడ్మిషన్ ఫీజు అవన్నీ మనం ఇప్పుడంతా కొత్త కాలం కానీ అప్పుడు లేవు, అలా లేవు. చాలా పెద్ద పెద్ద గురుకులాలు, తపస్సులు, అక్కడ ఋషులు అందరూ ఉండేవాళ్ళు. ఒక వయసు వరకు జీవితంలో సంపాదన కోసం ఆలోచన చేసి వానప్రస్థం అని చెప్పి సమాజం కోసం జీవించేవాళ్ళు. సమాజం అందరూ కూడా అట్లాగే ఉండేవాళ్ళు. అట్లా సామాజిక జీవనానికి కొంచెం దూరంగా అడవిలో ఒక తపస్సు చేసేటట్లుగా. అది అధ్యయనం అనేది ఒక తపస్సు కదా, చదువుకోవటం అనేది అది ఒక తపస్సు. అందువల్ల ఒక తపోవన వాతావరణంలో గురు శిష్యుల ఒక బంధంతో చక్కగా సేవ చేస్తూ గురువు గారి దగ్గర ఇలా మన వాళ్ళు మన చదువుని రచించారనమాట. మీలో చాలా మందికి బాలశిక్ష, పెద్ద బాలశిక్ష పేరు విని ఉంటారు కూడా. చూసారా, చదువు అంటే బాలశిక్ష. పెద్ద బాలశిక్షతో మొదలు చదువు. వివాహ విషయంలో, ఆడపిల్లల విషయంలో నాన్నగారు ఏది చెప్తే అది.
బాగా చదువుకున్న వాళ్ళు అలా కాదండి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకునే వాళ్ళు అంటామా? అది కూడా కాదు. ఎంత చదువుకున్నా ఏం చేసినా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇంట్లో ఆ పెద్దవాడు ఏది చెప్తే అదే జీవితం. అలా నియమాలు ఉండేవి. పెద్దలు చెప్పిన దానికి ఎదురు మాట్లాడటానికి వీల్లేదు అని ఒక నియమంగా ఉండేది. కుటుంబం అంటే ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక బంధం, ఒక త్యాగం. ముఖ్యంగా ఎవరింట్లో అన్నా ఒక కార్యక్రమం అయిందంటే ఇంటిల్లి బాధ వెళ్ళిపోవటం, అక్కడ ఓ 10 రోజులు ఉండటం, వారం రోజులు ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులన్నీ చేయటం. ఇప్పట్లాగా ఆ సమయానికి 4 రకాల డ్రెస్సులు తీసుకెళ్ళి వివాహ సమయానికి ఒక డ్రెస్సు, రిసెప్షన్ ఒక డ్రెస్సు లాగా కాదు అప్పుడు. నిజం కదా? ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక బాధ్యత, ఒక ఇచ్చిపుచ్చుకోవటం, ఒక దాతృత్వం, ముఖ్యంగా అయ్యో అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక ప్రేమ, మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక లక్షణం. ఈ మధ్య ముఖ్యంగా ఈ గత 20-25 సంవత్సరాలుగా మనం ఆలోచిస్తే చాలా వేగంగా సమాజం మారిపోతుంది. ఎంత వేగంగా మారిపోతుందంటే సుమారుగా నేను ఒక పురోహితుడిగా చెప్తున్నాను, ఒక ఆస్ట్రాలజర్గా చెప్తున్నాను, సుమారుగా ఒక 60-70% వివాహాలు తల్లిదండ్రుల అయిష్టంతో జరుగుతున్నాయి. కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని కన్యాదానం చేస్తున్నారు, కన్యమ్మని నీళ్లు పెట్టుకుని వివాహాలు అవుతున్నాయి. ఇలా మనం ఒకసారి ఆలోచిస్తూ వెళితేమో విలువలు అనేవి సమాజంలో ఎక్కడా కనిపించట్లేదు మనకి. ఇప్పుడు చూడండి, ఒక కూరగాయలు కొంటే అవి కల్తీయా అనే అనుమానం, రంగేశారు అనుమానం, భయపడాలి మనం. ఓ పాలు కొంటే అవి నిజమైన పాలైనా కావా అని భయపడాలి, అనుమానం. పళ్ళు కొంటే పళ్ళ మీద ఏమైనా కెమికల్స్ ఉన్నాయా, కడగాల, ఏం చేయాలి, అదో అనుమానం. ఎక్కడ అనుమానం లేని బతుకు చెప్పండి? ఎక్కడా లేదు. ఇలా ఎవడన్నా మీ పక్కగా మీరు బ్యాగ్ వేసుకుని వెళ్తుంటే బండి మీద వేగంగా వీడు బ్యాగ్ కొట్టేస్తాడేమో అనుమానం లేని ప్లేస్ ఇక్కడ ఏమైనా ఉందా? అసలు ఇంత అభద్రమైనటువంటి వాతావరణం ఎందుకు వచ్చింది మనం ఆలోచిస్తే, మన విద్య యొక్క గౌరవం, విద్య యొక్క విలువ, విద్య యొక్క కారణం జారిపోయింది. ఎలా జారిపోయింది అంటే, ఒకప్పుడు గురువు అంటే నమస్కారం చేసే దగ్గర నుంచి ఇప్పుడు ఏంటి, నువ్వు ఫీజు ఇస్తున్నాను, పాఠం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, సమయానికి రావట్లేదు ఏంటి, నువ్వు పాఠం ఎందుకు 15 నిమిషాలు చెప్తున్నావు అని అడిగే దగ్గరికి వచ్చేసింది. నిజం కదా? ఈ జీవనాడి గురించి ఇక్కడ ఒక విధమైనటువంటి గురుకులం ఉందని, ఇక్కడికి వస్తే మంచిది, కార్తీక మాసం వనభోజనం ఇక్కడ చేస్తే మంచిదని మాకు చెప్పింది చంద్రకాంత్ సార్, మా ఫ్రెండ్. ఈవిడ మాకు తీసుకొచ్చింది ఈవిడే. అసలు న్యాయంగా నాది అదృష్టం అండి, న్యాయంగా నాకు ఈ ప్రోగ్రామే లేదు నిన్నటి వరకు. నిన్న నాదేదో చెన్నై వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ ఆగిపోయింది. అప్పుడు చెప్పాను నేను వెళ్తాను లేదని, అయితే రండి అంతే. ఇక్కడ రావడం నిజంగా అదృష్టమే. చెన్నై నాకు ఒక 1 వీక్లో మళ్ళీ వెళ్తాను. ఇవాళ నేను మిస్ అయితే మళ్ళీ ఇప్పట్లో వచ్చేదాన్ని కాదు, ఇక్కడ దీని గురించి తెలిసేదే కాదు. ఈ పిల్లలు పొద్దున్న చూశాను, మధ్యాహ్నం వాళ్ళని కూడా నేను వీడియో తీశాను. 5 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నాడు ఇక్కడ. నేను వచ్చి కొన్ని రోజులు అయిందని చెప్తున్నాను నేను పలకరిస్తే. మరి వాళ్ళ తల్లిదండ్రులు వదిలేశారు కదా మీ దగ్గర. ఇప్పుడు మీరు అమెరికా నుంచి, జర్మనీ నుంచి కూడా వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. మరి అదంతా వాళ్ళ అదృష్టం, తల్లిదండ్రుల త్యాగం. ఒక బిడ్డను వదిలిపెట్టేటువంటి చిన్న విషయం కాదు. ఇప్పుడు గురుకులం పాఠశాలలో ఇటువంటి వేదాలు నేర్పించాలనే మనస్సు ఉంది వాళ్ళకి. వాళ్ళు కూడా అటువంటి సాంప్రదాయాల్లో, అటువంటి సంస్కృతుల్లో ఉన్నారు. ఇంకా అమెరికాలో, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇవన్నీ చాలా సంతోషించాల్సిన విషయాలండి. ఇవన్నీ తెలుసుకోవడం మా అందరికీ చాలా ఆనందం. చాలా మంచి విషయాలు తెలుసు. ఎంతసేపు టీవీ ముందే కాదు కదా, టీవీలో కూడా ఇప్పుడు విపరీతంగా వస్తున్నాయండి. యూట్యూబ్ పెడితే ఇలాంటి స్వాములు చాలా మంది ఉన్నారు కదా, అవన్నీ యూట్యూబ్లో చూస్తున్నాం. ఇప్పుడు మేము స్ట్రైట్గా వచ్చి చూస్తున్నాం కదా, మిమ్మల్ని మీ మాటలు విన్నాం కదా, మీ అనుభవంతో చెప్పారు. ఇవాళ 7 ఎకరాల స్థలాన్ని మీరు ఇక్కడ కేటాయించారంటే అదేం చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో 1 ఎకరం ఉంటేనే దాన్ని విస్తరించేసి ప్లాట్లకి ఇచ్చేసి అటిచ్చేసి ఇటిచ్చేసి కోటీశ్వర్లు అయిపోతున్నారు. 7 ఎకరాలు ఈ హైదరాబాద్ ఈ సమీపంలో ఎకరాలు 7 ఎకరాలు ఎక్కడున్నా అవి కోట్లే.
దాన్ని మీరు దానం ఇచ్చారు. మేమేముందండి జీవనాడి అని ఒక ఇందులో చేరమంటున్నారు. చేరతాం, నెలకు ఒక ఇంతనే కదా మేము వేసేది, నెలకు ఒక ఇంతనే వేస్తాం. ఒక 10 నిమిషాలు ఎవరితోన్నా ప్రతిరోజు ప్రస్తావిస్తాం, అంతే కదా మేము చేయాల్సింది. అది చిన్న, మిమ్మల్ని పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయం. అందుకని మేము ఎలాగ వచ్చాం కాబట్టి మా అందరిలో కూడా ఎవరో ఎంతో కొంత, మీరు చెప్పారు 200 దగ్గర నుంచే స్టార్ట్ చేయండి అని. అలా తప్పనిసరిగా మా వాళ్ళందరూ ఎవ్వరూ దీనికి వెనుకాడరు. ఇక వచ్చాం కదా, ఇక్కడ అడుగు పెట్టాం, చూసాం అంతా. ఈశ్వరుడు చూడండి, స్ఫటికలింగం పొద్దున అన్ని చేసాం, చూసాం, మేము ఉన్నాము. చాలా ఆనందంగా ఉందండి ఇది. నేను వీళ్ళందరితో అన్నాను, ఒక 2 years తర్వాత వస్తే ఎలా ఉంటుంది ఇది అని. చాలా బాగా అయిపోద్ది కదా, అన్ని కడుతున్నారు కదండి. ఇప్పుడు 7 ఎకరాలు మీరు దానం ఇచ్చేసి ఇక్కడ ఇంతమంది 135 మంది పిల్లలకి మీరు విద్య నేర్పుతూ ఆహారాన్ని అందిస్తూ మొత్తం మీదే కదా సమస్తం. అవునండి, చాలా సంతోషం అండి. ఇక్కడికి వచ్చి మేము అడుగు పెట్టడం, మీరు అందించిన దాన్ని మేము భోజనం చేయడం నిజంగా మా అదృష్టం అండి. ఈ కార్తీక మాసం సందర్భంగా ఇదంతా మమ్మల్ని తీసుకొచ్చిన థ్యాంక్స్ చంద్ర.